జ్ఞాన అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని తెలుగులో వర్గీకరణము లేక వర్గ సమీకరణము అని అంటాము. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని తెలుసుకుందాం. సో మొదట ఎగ్జాంపుల్ చూద్దాం. 4a² ప్లస్ 2a ప్లస్ 3 = 0. ఈ ఈక్వేషన్ కనుక మీరు గమనిస్తే ఈక్వేషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్ మీద మన టర్మ్స్ తయారు చేస్తాం. ఒక టర్మ్ వచ్చి a² అని ఉన్నది, ఒక టర్మ్ వచ్చి a అని ఉన్నది, అండ్ ఒకటి వచ్చి కాన్స్టెంట్ టర్మ్ ఉన్నది. అండ్ 3 టర్మ్స్కి 3 కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. సో మనం ఈ ఈక్వేషన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనగలం. ఎందుకు అంటే ఈ ఈక్వేషన్లో అన్నిటికన్నా పెద్ద టర్మ్ వచ్చి స్టాండర్డ్ ఫార్ములా రాసుకుంటే అన్నిటికన్నా పెద్ద టర్మ్ వచ్చి a² అనే టర్మ్ ఉంది. సో ఏ ఈక్వేషన్ అయితే ఆ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంటుందో, ఏ ఈక్వేషన్లో అయితే మ్యాక్స్ ద హైయెస్ట్ టర్మ్ ద బిగ్గెస్ట్ టర్మ్ వచ్చి వేరియబుల్ స్క్వేర్ ఉన్న టర్మ్ ఉంటుందో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మన వేరియబుల్ a ఉంది అండ్ a యొక్క పవర్ వచ్చి మ్యాక్సిమం పవర్ వచ్చి 2 ఉన్నది. దాన్ని మనం డిగ్రీ అని అంటారు. సో మన డిగ్రీ ఆఫ్ a చూసుకుంటే డిగ్రీ ఆఫ్ a = 2. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొక టర్మ్ చూద్దాం. b = 25. ఈ ఈక్వేషన్ వచ్చి మనకి వేరియబుల్ b ఉన్నది. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ వచ్చి b ఉన్నది. దాని b యొక్క మ్యాక్సిమం పవర్ అనగా డిగ్రీ ఆఫ్ b అని మనం చూసుకుంటే అది వచ్చి 1 ఉన్నది. డిగ్రీ ఆఫ్ b = 1. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. c³ మైనస్ c² ప్లస్ 3c ప్లస్ 5 = 0. ఈ ఈక్వేషన్లో మన వేరియబుల్ cకి c² అనే పవర్ ఉన్నది అండ్ దానికన్నా పెద్ద పవర్ వచ్చి c³ అనే పవర్ ఉన్నది. c³ అన్నిటికన్నా పెద్ద పవర్. సో మనం దీన్ని డిఫైన్ చేసుకుంటే డిగ్రీ ఆఫ్ c ప్లస్ 3. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో మనం ఇక్కడ చూసుకున్నామంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే దానికి డిగ్రీ వచ్చి 2 ఉండాలి. 2 కన్నా తక్కువ ఉన్నా 2 కన్నా ఎక్కువ ఉన్నా వేరే డిగ్రీస్ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. మనం ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. కాబట్టి ఫ్లాట్ వస్తుంది. సో x² ప్లస్ 4x ప్లస్ 4 = 0. ఇక్కడ కనుక మనం డిగ్రీ ఆఫ్ x చూసుకుంటే